మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మరి మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మరి ఎక్కువగా మరి నిద్రలేమితో ఉండకుండా ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకొని ప్రిపేర్ అవ్వాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ప్రిపేర్ అయ్యేది పక్కాగా దేవుని మీద ఆధారపడుతూ నీతిగా యథార్థంగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనంలో చూద్దాము. చూడండి. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును. విస్తారమైన ధాన్యము ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును. ధాన్యానికి సాదృశ్యంగా వచ్చేసి మనకి అన్ని విషయాల్లో ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని విధాల, అంటే ద్రాక్షారసము కూడా ఔషధానికి సాదృశ్యంగా ఉంది. నీ అనారోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈరోజు, మరి దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో ఉన్నావేమో, ఈ రోగం ఇక నాకు పోదు అనుకుంటున్నావేమో. అయితే మరి ఎరికో పట్టణం నుంచి మరి దిగి వస్తున్నటువంటి మరి వ్యక్తి మరి దొంగల చేత పట్టబడినప్పుడు, మరి యెరూషలేము నుంచి ఎరికోకు వస్తున్నప్పుడు మరి అక్కడ ఎంతైతే మరి అక్కడ నష్టము జరిగిందో అంత దేవుడు మరలా మరి పూడ్చడం జరిగింది, అంటే ఫుల్ఫిల్ చేశాడు. అయితే ఈరోజు నువ్వు ఎంత ఆరోగ్యాన్ని అయితే పోగొట్టుకొని ఉన్నావో, ఎంతైతే నష్టపోయి ఉన్నావో, ఎంతైతే ఆధ్యాత్మిక కుంటుదల్లో ఉన్నావో, ఎంతైతే మానసికంగా నీ శరీరం అంతా కుషించిపోయి ఉన్నదో, అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ధాన్యమును ద్రాక్షారసమును, అంటే ఎట్లా ఇస్తానంటున్నాడు? విస్తారమైనటువంటి ఆర్థిక సమృద్ధి, ఆహార సమృద్ధి, కుటుంబ సమృద్ధి, పరిచర్య సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి. ద్రాక్షారసము మంచి ఔషధముగా, ఆరోగ్యానికి సాదృశ్యంగా మరి దేవుడు మనకు అనుగ్రహిస్తానంటుండగా, అన్ని విషయాలుగా నిన్ను విస్తారంగా దీవిస్తానని వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు దేవుడు విస్తారమైన జ్ఞానము దయచేయను గాక. ఇన్ టైంలో సిలబస్లన్నీ కంప్లీట్ చేసుకొని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప నాయన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఎవరికైతే జ్ఞానము కొదువుగా ఉందో వారు నన్ను అడుగుమన్నావు కదా తండ్రి, మేము నిన్ను అడుగుచున్నాము ప్రభా. యేసు నామములో విస్తారమైన జ్ఞానము బిడ్డలకి వచ్చును గాక. విస్తారమైన ధాన్య సమృద్ధి, ద్రాక్షారసము మీరు దయచేయను గాక. ఎవరైతే లేమిలో, కలిమిలో, కష్టంలో, దుఃఖంలో, అప్పుల భారాల్లో ఉన్నారో ప్రభువా, వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. భయంకరమైనటువంటి డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి కుటుంబాలకి నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అయ్యా. ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయండి తండ్రి అయ్యా. ఎక్కడెక్కడైతే వరదల వల్ల నష్టపోయి ఉన్నారో అయ్యా, వారు పోగొట్టుకున్న దానికి ఎక్కువ సమృద్ధిని దయచేయండి. స్టూడెంట్స్కి మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మూయబడిన గర్భాలను తెరవండి. ఆయా యొక్క క్రానిక్ డిసీజ్ చేత ఇబ్బంది పడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. రైతులకి అయా మీరు తోడుగా ఉండి తగిన ఆర్థిక సహాయాలు అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, సేవకుల్ని ప్రత్యేకంగా అయా మీ చేతికి అప్పచెప్పుకుంటూ భారతదేశం అంతా సత్య సువార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.